వాటర్ పోసేసాము, దాంట్లో ఇది వేసాము, లిక్విడ్ వేసాము. ఎన్ని కేజీలు ఇది? 8 కేజీలు. 8 జతలు వేసుకోవాలి. 16 పీసులు వేసుకోవాలి. 16 పీసులు వేసుకోవాలి. ఆన్ చేసుకుని గుడ్లు అన్ని లొక్కపోతే వేసేసిన తర్వాత ఇది ఆన్ చేసేయాలి. ఈ సైడ్ బటన్, అది పాస్ బటన్. ఫస్ట్ అది ఆన్ చేయాలా? అది ఆన్ చేయాలా. ఇక్కడ నార్మల్ అంటే ఏ బట్టలు అయినా వేసుకోవచ్చు. ఉద్దేశం అంటే ఫస్ట్ మన కంపెనీ అనేది సెల్ఫ్ చెక్ చేసుకుంటుంది, అన్ని కండిషన్లో ఉన్నాయా లేదా అనేది చూసుకుంటుంది. కండిషన్లో ఉందా లేదా చూసుకుని సెల్ఫ్ చెక్ చేసుకుని అన్నాక రన్ అవుతుంది. లేదేమన్నా ప్రాబ్లం ఉంటే రన్ అవ్వదు, ఎర్రర్ కోడ్ ఇస్తుంది. అలాంటి ప్రాబ్లమ్ చూసుకొని మనకు కోడ్ ఇచ్చేస్తుంది. అనేది అప్పుడు మా కంపెనీకి కాల్ బుక్ చేశారంటే మేము వచ్చి ఫలాంది అని చూసుకొని అప్పటికప్పుడు ఇమీడియట్లీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతాయి. అది అప్డేట్ మోడల్, అప్పటికప్పుడే రెస్పాండ్ ఉంటుంది అన్నమాట. ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మన కిక్ వాష్లోకి ఎట్ట పోవాలి? సైకిల్స్ బటన్ ఉంది కదా, దాన్ని నొక్కినప్పుడు కిక్ వాష్ 15 నిమిషాలు ఉతికిస్తుంది. 10 నిమిషాలు 2 జతలా లేదా 3 జతలు వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, దాంట్లో తక్కువ వేసుకోవాలి. డెలికేట్స్ అంటే శారీస్, చున్నీలు అలాంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్. 44 నిమిషాలు డెలికేట్స్. బెడ్డింగ్ అంటే బెడ్షీట్లు, అది దాంట్లో వేసుకో 1 గంట 33 నిమిషాలు బెడ్షీట్లు. అవన్నీ కలిపి నార్మల్గా వేసుకోవచ్చు, కానీ సపరేట్ చెప్తున్నాను, చెప్పాలి కాబట్టి. బేబీ కేర్ అంటే చిన్నపిల్లకాయల బట్టలు అలాంటివి. జీన్స్ అంటే జీన్స్ 8 జతలు వేసుకోవచ్చు జీన్స్. రైన్స్ స్పిన్ అంటే అల్లిమి పిండిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. వీకో ట్రిపుల్ క్లీన్ నెలకు ఒకసారి సర్వీస్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మీరు సర్వీస్ చేసుకోకపోతే ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. బ్లాక్ స్మోక్ అనేది వచ్చేస్తుంది. 2 గంటలు పోతుంది, 2 అవర్స్ పోతే. అవును, 2 గంటల 19 నిమిషాలు ఖచ్చితంగా సర్వీస్ చేసుకోవాలి. ఆ రోజు ఇంకేం వేయకూడదు మీరు బట్టలు. పౌడర్ ఉంది కదా, పౌడర్ ఎత్తి దీంట్లో సగం ప్యాకెట్ వేసుకోండి. సగం ప్యాకెట్ వేసి ఈ బటన్ నొక్కినారంటే దీంట్లోకి వస్తుంది లైట్ ఇక్కడికి వెలుగుతుంది. అప్పుడు దీన్ని పాస్ చేసి వెళ్ళినారనుకో 2 గంటల 19 నిమిషాలు మీకు దాని జోలికి మీరు రావాలి. మొత్తం అయిపోయిన తర్వాత అది ఆఫ్ చేసుకుని మీకు సైరన్ ఇస్తుంది. అయిపోయిందని మీకు సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు వచ్చి మీరు ఆఫ్ చేసుకుని మీరు ఫ్రెష్గా వదిలేండి. రేపటి నుంచి చేసుకోండి బట్టలు. ఈ రోజు అసలు వాడే ట్రబ్ క్లీన్ చేయాలంటే, ఎందుకంటే డౌన్లోడ్ అంటే ఏదైనా వేసుకోవచ్చు. డౌన్లోడ్లో కానీ నార్మల్ వాష్ పెడుతున్నాం. ఎనర్జీ సేవింగ్ అది అవసరం లేదు. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉందా? ఈకో బబుల్ అంటే నీకు కిక్ వాష్లో యాడ్ అవుతుంది. ఇది వచ్చి ఇన్వర్టర్ వాష్ అంటే బాగా ట్రబ్ అనేది ట్రబ్ క్లీన్ చేసుకునే దానికి. పవర్ ట్రబ్ క్లీన్ చూడండి. పవర్ అంటే ట్రబ్ క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ట్రబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రబ్ అనేది క్లీన్ చేసుకోవాలి. డిలే ఏంటంటే మనం టైమింగ్ పెంచుకోవడం. మనం 1 గంట 2 గంటల 3 గంటల 4 గంటల అది ఎట్లా దీంట్లోనే సెలెక్ట్ అవుతుందా? చూడండి, అక్కడ ఉండే సెలెక్షన్ బటన్. అంటే బట్టలు నానే దానికి ఒక 1 అవర్ 3 అవర్స్ పెట్టుకోవచ్చు. నానే దానికి కాదు, ఉతికే దానికి అది 24 అవర్స్ దాకా అన్నమాట. మీరు ఇప్పుడు అక్కడ బజార్ దాకా పోయేసారు, ఒక 1 అవర్ టైం పడుతుంది. ఈ లోపల తుక్కుంటూ ఉంటుంది అన్నమాట. 1 అవర్ టైం పెట్టుకుని తుక్కుంటూ ఉంటుంది. కరెంట్ ఎక్కువ వేస్ట్ అవుతుంది కదా 1 అవర్ ఉతికితే. అదే ఇంకన్నీ మనం అనుకోలేదు, దాన్ని ఇచ్చిన ఆప్షన్స్. ఓకేనా? ఇప్పుడు వాష్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా.